ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. కరువు ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించిన వివరాల ప్రకారం ఆగస్టు 31న సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించి టన్నెల్స్ నుంచి 10.5 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్ కు విడుదల చేయనున్నారు. ప్రాజెక్టు ద్వారా 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని తెలిపారు. వెలిగొండ నిర్వాసితులకు 3 దశల్లో 760 కోట్ల పరిహారం చెల్లించామని, అర్హత ఉన్న చివరి నిర్వాసితుడి వరకు న్యాయం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. గత 2 ఏళ్లలో రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వాసితులకు సుమారు 3,000 కోట్లు అందించామని పేర్కొన్నారు. వెలిగొండ కరువు పీడితమైనటువంటి ప్రాంతం, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతానికి ఒక వరం వెలిగొండ. అటువంటి వెలిగొండ ఆ రోజు 1996లో ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాది రాయి మళ్ళీ ఈరోజు 2026 ఆగస్టు 31వ తేదీకి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుంది, ఫస్ట్ ఫేజ్ ద్వారా నీరు వస్తుంది అని అంటే ఈవేళ ఆ వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు సంబంధించినటువంటి మరి దగ్గర 4,47,000 ఎకరాలకి సాగునీరు, 23 లక్షల మంది జనాభాకి త్రాగునీరు అందించేటువంటి బృహత్తరమైనటువంటి వెలిగొండ ఈ 31న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం అనేది ఈవేళ ఆ యొక్క జిల్లాల నుంచి, ఆ యొక్క ప్రజల నుంచి, ఆ రైతుల నుంచి, ఆ నిర్వాసితుల నుంచి కూడా ఎంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఆ 31వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ వెలిగొండ టన్నెల్స్ నుంచి 10.7 అంటే 10.70 టీఎంసీల నీటిని నల్లమల సాగర్కి తీసుకురావాలని, ఆ నల్లమల సాగర్కి వచ్చినటువంటి 10 టీఎంసీల ద్వారా మరి ఆ యొక్క డ్రింకింగ్ వాటర్ మెయిన్గా నల్లమల సాగర్లో ఈ అమృత్ తోటి అదేవిధంగా అనేక పట్టణాలకి అనుసంధానం చేసినటువంటి ఆ యొక్క జేజీఎం జల్ జీవన్ మిషన్ ఇవంటి అన్నిటికీ కూడా గ్రామాలకి, ఆ పట్టణాలకి త్రాగునీరు ఈ సంవత్సరం అందేటువంటి పరిస్థితి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రకమైనటువంటి వెలిగొండని పూర్తి చేస్తున్నామనంటే అనేకమైనటువంటి క్లిష్టమైనటువంటి అంశాలని, పనుల్ని అధిగమించి ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. దగ్గర 30,000 ఎకరాలు పైబడి ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్. అందులో భాగంగానే ఈవేళ R&Rకి సంబంధించి చూస్తే 11 ముంపు గ్రామాలు ఉంటే మరి 7,321 మంది అక్కడ నిర్వాసితుల్ని పీడిఎఫ్ ఫ్యామిలీని గుర్తించాం. అందులో సెల్ఫ్ ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు 3,962 మంది, అదేవిధంగా వన్ టైం సెటిల్మెంట్ కింద 3,359 మంది. ఈ రకంగా ఆ 7,321 మందికి సంబంధించి మీరు చూశారు. వెలిగొండ చరిత్రలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కూడా ఎప్పుడూ లేనటువంటి విధంగా 40 రోజుల సమయంలో మరి దగ్గర 768 కోట్ల రూపాయలు, ఫస్ట్ ఫేజ్ కింద 318 కోట్ల రూపాయలు, సెకండ్ ఫేజ్ కింద 200 కోట్ల రూపాయలు, థర్డ్ ఫేజ్ కింద మళ్ళీ ఈరోజు 250, 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం.